ఈజీగా ఒక 2,000 కోట్లు వేసుకోవచ్చు, 2, 3 కూడా వేసుకోవచ్చు. సినిమా అయితే నాకు అస్సలు నచ్చలేదన్న. నా సినిమా దిమాగ్ ఖరాబ్ అయిందన్న. నాకు గేమ్ చేంజర్ కాదన్న, మైండ్ చేంజర్ నిజంగా. నాకు మూవీ మొత్తము అన్ప్రిడిక్టబుల్ అనిపించింది అన్న. బ్రో గేమ్ చేంజర్ ఎలా ఉంది అన్న? సినిమా అయితే నాకు అస్సలు నచ్చలేదన్న. ఇప్పుడు వెనకాల వచ్చేటోళ్ళు కొంతమంది అట్లా చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. సినిమా చూసే విధానం, సినిమాని అర్థం చేసుకునే విధానం ఉండాలి. అట్లా చూసేవాడే లోపడొచ్చి కూర్చోవాలి. ఇది సినిమా కాదన్న. సినిమాది గేమ్ చేంజర్ కాదు, మెగా పవర్ గేమ్ చేంజర్ అన్న. అట్లుందన్న సినిమా చెప్పాలంటే. బయట మన రామ్ చరణ్ అన్న ఆయన మంచితనం కానీ ఆయన ఉందాతనం కానీ ఎట్లా బయట చూస్తుంటామో అదే ఉందాతనం, అదే మంచితనం ఒక క్యారెక్టర్లో చూపిస్తారు. ఒక క్యారెక్టర్ చిలిపితనం, ఒక క్యారెక్టర్ల కామెడీ, ఒక క్యారెక్టర్ల ఆ నాయకత్వం ప్రజలకు ఎలా చేయాలి ఏందనేసి మిక్స్ కొడితే గేమ్ చేంజర్ ఉందన్న. ఒక్కొక్క క్యారెక్టర్ శంకర్ గారి సినిమాలలో మెసేజ్ ఉంటుంది కదా, అది ఇందులో ఉందా? కంపల్సరీ అన్న. మీరు చాలామంది ఫ్యాన్స్ కానీ చాలామంది పబ్లిక్ కానీ ఫిలిం లవర్స్ కానీ భయపడ్డారు. ఎందుకంటే శంకర్ లాస్ట్ ఫిలిం కానీ మన ఇండియన్ 2 కానీ అంతకుముందు వచ్చిన సినిమా కానీ కొంచెం అటు ఇటు ఉండే అన్న, రోబో 2 కానీ అటు ఇటు ఉండే. కానీ ఈ సినిమాలో మాత్రం మన శంకర్ది మాత్రం మార్క్ మాత్రం కంపల్సరీ చూస్తాం. వింటేజ్ శంకర్ అయితే వచ్చేసిండు. ఈ సినిమా మాత్రం రికార్డులు బ్రేక్ అయిపోతాయన్న. ఇక రామ్ చరణ్ అన్న యాక్టింగ్ గురించి చెప్పాలంటే పెద్ద దండం పెట్టాలన్న. సో ఎలాంటి నెగిటివ్ పబ్లిక్ టాక్స్ కానీ ఎలాంటి టాక్స్ కానీ పట్టించుకోకుండా ప్రతి ఒక్కరు సినిమా థియేటర్కి వచ్చి చూడండి. మంచి మెసేజ్ ఉంది, మంచి డ్యాన్స్ ఉంది, మంచి యాక్టింగ్ ఉంది. టోటల్గా సినిమా అయితే కిరాక్. ముక్కలో గేమ్ చేంజర్ ఎలా ఉంది? మామూలు గేమ్ చేంజర్ ఇది? మామూలు కాదన్న, మెగా పవర్ గేమ్ చేంజర్. బ్రో గేమ్ చేంజర్ ఎలా ఉంది? రామ్ చరణ్ ఒక మాట అన్నాడు అన్న, ఐఎమ్ అన్ప్రిడిక్టబుల్ అని. కానీ మూవీ చూసాక నాకు మూవీ మొత్తము అన్ప్రిడిక్టబుల్ అనిపించింది అన్న. అని అనుకునే వాళ్ళకి ఒక మాట చెప్తున్నాను అన్న, మామూలుగా కాదు, శివతాండవం ఆడిండు థియేటర్లో రామ్ చరణ్. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. అప్పన్న క్యారెక్టర్ ఉంటుంది. నా కొడుకు చెప్తున్నా, యాంటీ ఫ్యాన్స్కి రాడరా రే, మీ అందరికి నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయాలి. 100% నేషనల్ అవార్డు. అంటే మా దిక్కుంటే మాత్రం మాకు నేషనల్ అవార్డు వస్తుంది. కొన్ని సందర్భాలలో మాకు నేషనల్ అవార్డు రానికుండా చేశారు రంగస్థలంకి. కానీ దీనికి మాత్రం 100% ఇవ్వాలన్న. అప్పన్న క్యారెక్టర్ అనేది గుర్తుండిపోతుంది. అంజలి క్యారెక్టరు మళ్ళీ మీకోసం ఒక స్పెషల్ రోల్ ఉంది, అది మాత్రం నేను రివీల్ చేస్తే శంకర్ గారు నన్ను చంపేస్తారు. కానీ సినిమా మాత్రము వన్ వర్డ్లో చెప్పాలంటే 1 మ్యాన్ షో రామ్ చరణ్. అన్ప్రిడిక్టబుల్ యాక్టింగ్ అన్న. రామ్ చరణ్కి 100కి 100 ఇవ్వచ్చు అన్న యాక్టింగ్ అయితే. మళ్ళీ మెయిన్ ఇంకోటన్న, ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ ఈజ్ అవుట్ స్టాండింగ్ అన్న. మ్యూజిక్ అయితే చెప్పొద్దు, కెమెరా వరకు, ఇంకా వీడియో సాంగ్స్ అన్న శంకర్ గారు నాకు వింటేజ్ శంకర్ గారు అనిపించారు. ఆయనకి ఎందుకంటే వీడియో సాంగ్స్లో ఆయన మ్యాడ్ ఉంటుంది ఆయనది. ఆయనకు నేను చిన్నప్పటి నుంచి పిచ్చి. ప్రేమికుడు ముక్కాల సాంగ్ కానీ, భారతీయుడు పచ్చనితో, ఆయన సినిమాటోగ్రఫీ ఆయన చూపించిన విధానం నెక్స్ట్ లెవెల్. కానీ దీనికి మాత్రము రామ్ చరణ్ కెరియర్లో హయ్యెస్ట్ గ్రాసర్ మూవీ అయితే నాకు తెలిసి పుష్పాన్ని కొట్టేస్తుంది. 100%. దిల్ రాజు గారు ఒక 8,000 కోట్లు వేసుకోవచ్చు అంటారు ఈ సినిమాతో? ఈజీగా ఒక 2,000 కోట్లు వేసుకోవచ్చు, 2, 3 కూడా వేసుకోవచ్చు. బాలీవుడ్ మనం చెప్తున్నాను కదా, ఐఏఎస్ ఆఫీసరు అప్పన్న, మళ్ళీ ఐఏఎస్ నంద. నాకైతే ఫేవరెట్ క్యారెక్టర్ అయితే ఐఏఎస్ ఆఫీసర్ అన్న, అప్పన్న క్యారెక్టర్ అన్న. 100% చెప్తున్నాను, నేషనల్ అవార్డు గ్యారంటీ. ఇండస్ట్రీ హిట్ 2025 ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ గేమ్ చేంజర్. బ్రో గేమ్ చేంజర్ ఎలా ఉంది? నా సినిమా దిమాగ్ ఖరాబ్ అయిందన్న. నాకు గేమ్ చేంజర్ కాదన్న, మైండ్ చేంజర్ నిజంగా. ఆ క్యారెక్టర్లు మైండ్లో తిరుగుతున్నాయన్న. ఇంకా ఆ యాక్టింగ్ ఏందన్న, రామ్ చరణ్ అన్న నీకు దండమన్నా నిజంగా. నార్మల్గా రామ్ చరణ్ కెరీర్లో ఎదిగే ముందట కొంచెం తనకు కూడా ట్రోల్స్ వచ్చినాయి, మీమ్స్ వచ్చినాయి, ఈడే మీరు అది అన్నీ వచ్చినాయి. రంగస్థలంతో అన్న ఒక రేంజ్లో వెళ్ళిపోయాడు. యాక్చువల్ అప్పుడు నేషనల్ అవార్డు రావాల్సింది, ఎందుకు రాలో తెలియదు మనకు కూడా. కానీ ఈ సినిమాలో నాకు మైండ్లో నంది అవార్డు, ఇంకా చిన్న అవార్డులు ఈ చిన్న ఫిలింఫేర్ ఇవన్నీ కాదన్న, డైరెక్ట్ ఆస్కార్ కనిపిస్తుంది. మొన్న రీసెంట్గా RRRలో ఆడేవారికి వెళ్ళి కొట్టేసిండు అవార్డు. కానీ సోలో కొడుతుండు రామ్ చరణ్ ఈసారి. అవి యాక్టింగ్ ఏందన్నా అసలు. ఎస్జే సూర్య అన్న కాదన్న, ఒక్కొక్క క్యారెక్టరు పెద్ద తోపులు ఉన్నారు. సినిమాని చింపి వదిలేసిండు శంకర్. ఆ డైరెక్షను, రామ్ చరణ్ ఎలివేషను, ఎస్జే సూర్య యాక్టింగ్ అన్న. ఆయన గురించి మనకు తెలుసు, మన సినిమాలలో ఆయన తోపు యాక్టింగ్, హీరోకి ఈక్వల్గా చేశాడు ఎస్జే సూర్య అన్న. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా మొన్న రిలీజ్ అయిన పుష్ప రికార్డులు కాదు, ఇది ఈజీగా 3,000 కోట్లు కొడుతుంది అన్న. నాకు తెలిసి పక్కా 3,000 కోట్లు కొడుతుంది సినిమా. అసలు మాటలు రావట్లేవు, నా క్యారెక్టరే తిరుగుతున్నాయి మైండ్లో. యాక్టింగ్ ఏందన్న నాకు